దళిత అభ్యర్థిని బలి పెడతారా? ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్. పొత్తులో కాంగ్రెస్కు దక్కేది 2 సీట్లే. క్రాస్ ఓటింగ్తో దక్కనున్న 2వ సీటు. ప్రాణమిత్రుల కోసం సీఎం రేవంత్ పట్టు. త్యాగం చేసిన జీవన్ రెడ్డికి మొండిచేయే. ఒకటి సిపిఐకి, మరో సీటు మస్లీజ్కు. లాబీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేటాయించి 4వ అభ్యర్థిని నిలబెట్టే యోచన. అదే సీటు దళిత నేతకే ఇచ్చేందుకు కసరత్తు. బా, ఇక్కడ ఎంత గేమ్ ప్లాన్ ఆడుతానో తెలుసా? ఇక్కడ దళిత అభ్యర్థిని ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఉన్నది కదా, ఈ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలో 4 సీట్లు అంటే 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉన్నది. ఎట్లా? ఈ గోడ దునికిన 10 మందిని కలుపుకుంటే 4 వస్తాయి. లేని పక్షంలో 2 దక్కుతాయట. ఒకటి పొత్తులో భాగంగా మస్లీజ్కు పోవాల్సిందే, ఎంఐఎం పార్టీకి పోవాల్సిందే. ఇక 2 ఉన్నాయి. అంటే ఆల్రెడీ మైనార్టీకి ఒకటి దక్కినట్టే. ఇక 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ ఆయన దయాకర్ అని ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం దయాకర్? ఆయన పేరు మన అద్దంకి దయాకర్ ఉన్నాడు. పాపం ఆయన వీర విధేయుడా అర్థమైతే లేదు, వీర చెంచానా అర్థమైతే లేదు. ఆయన వాళ్ళు ఎప్పుడు ఇస్తా అప్పుడు తీసుకుందాం అన్నట్టు కుయ్యమంటలేడు, నాకు కయ్యమంటలేడు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకపడడంలో, బీఆర్ఎస్ని అటాక్ చేయడంలో ఆ అద్దంకి దయాకర్ అన్న పాత్ర కీలకమైనది. బీఆర్ఎస్ మీద ఫైట్ చేయడంలో కీలకమైనది. ఉద్యమ నేత కూడా పాపమైన. కొంచెం ఓపిక పడితే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అయ్యేటోడు, అదృష్టం బాగుంటే మంత్రి కూడా అయ్యేటోడు. కానీ మరి వాళ్ళకి ఏర్పడ్డ విభేదాలు ఏందో ఆయన బయటకు వచ్చేసిండు. కాంగ్రెస్ నుండి కూడా బలంగా పోటీ చేసిండు. ఇప్పుడు ఆ దళిత అభ్యర్థిని ఇలా బలి పెడతానులే. పొత్తులో కాంగ్రెస్కి దక్కేవి 2 సీట్లే. క్రాస్ ఓటింగ్తో దక్కనున్న 2వ సీట్. క్రాస్ ఓటింగ్ పడితే మళ్ళీ అది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేటాయించి 4వ అభ్యర్థిని నిలబెట్టే యోచనతో 4వ అభ్యర్థిని నిలబెట్టే కాడ ఈ అద్దంకి దయాకర్ అన్నకు ఆ సీట్ ఇస్తాం మేము అంటానట. ఆ 10 మంది ఓట్లు వేస్తే అద్దంకి దయాకర్ అన్న ఎమ్మెల్సీ అవుతాడు. లేకపోతే అద్దంకి దయాకర్ అన్న మళ్ళీ ఇంటికాడనే కూర్చొని రోజో వీడియో చేసుకుంటా ఆ తొలి వెలుగు రగ్గానికి పంపుతా అంటాడు. ఎందుకంటే తొలి వెలుగు రగ్గానికే ఈయన వీడియోలు పంపుతాడు, ఇక ఎవరికి పంపాడు. అట్లా ఈ ఒకటి అటు పోయింది. మరి రెండిట్లనన్నా ఒకటి జీవన్ రెడ్డి కథ. ఇక బీసీలు లేరు. బీసీలు మీ దమ్మేందో మీ ప్రతాపం ఏందో ఇక్కడ చూపిరా. ఎట్లయినా దళితుడికి మోసం జరిగినట్టే, అద్దంకి దయాకర్ అన్నకు మోసం జరిగినట్టే. ఇది అద్దంకి దయాకర్ అన్నదే, పేరు రాయలే. కానీ అద్దంకి దయాకర్ అన్న నువ్వు ఇప్పటికైనా మిస్కపోయింది ఏం లేదు. కానీ చక్కగా చెక్క బీఆర్ఎస్లో జైన్గా ఖచ్చితంగా నీకు ఎక్కడో ఒక కాంచెల సీట్ ఇచ్చి నేను గెలిపించుకుంటారు. ఇంత కష్టపడితే నిన్ను 4వ అభ్యర్థిగా, అది కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్లతోటి వేసి గెలిపిస్తామంటే ఊకుంటారు. ఎవడెత్తాడో ఎవడు పోతాడో ఎవరికెట్టో తెలుసు. ఇప్పుడు ఇదే 10 మంది ఎమ్మెల్యేలు ఇది బీఆర్ఎస్కు ఉంటే మళ్ళీ 2 సీట్లు ఉండేది వాళ్ళకు. 2 ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేల కోటలో 2 సీట్లు దక్కేటి వాళ్ళకు. ఈ గాడిదలు అటు దునికిన్లు ఆగం చేసి పడేసాను.